నాని గారి సినిమాలు అంటే ఇప్పుడు హాట్ కేక్ కింద ఉన్నాయి. ముసలోళ్ళు కూడా చెప్తున్నారండి, నాని ఆ అబ్బాయి చాలా బాగా చేస్తారని చెప్పి అన్నారు. సో ఆయన సినిమాలో ఫ్రంట్ రోల్ అంటే చాలా ఇంపార్టెంట్, ఏదో పక్క నుండి హీరో పక్క నుండి కాకుండా ఇంపార్టెంట్ రోల్ చేశాను. సో మీకు నచ్చుతుంది అని అనుకున్నాను సార్. మీ డైరెక్షన్లో చేయడం కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. చాలా న్యాచురల్గా బిహేవియర్, ఎక్కడ ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అంటే నేను చేసినట్టు కాకుండా మామూలుగా బాగుంటుంది. నాని గారి గైడెన్స్ చాలా బాగా ఇచ్చారు ఈ సినిమాలో నాకు. సో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి. తర్వాత కిరణ్ గారు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయండి. అంటే ఇలా లంచ్కి అని కాదండి, అంటే చాలా ఆర్గనైజ్డ్గా, అంటే ఇలా ఎటువంటి వేస్టేజ్ లేకుండా చాలా 7 o'clock షార్ట్ అంటే మేము 7 o'clockకి తీసాము. సో చాలా బాగుంది సార్ మీ ప్రొడక్షన్. థ్యాంక్ యూ సార్. 3 రిలీజ్ అవుతుందండి. మీరు ఖచ్చితంగా ఈ సినిమాని చూసి, నాని గారు సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో ఆ భాగంగా ఇది కూడా మంచి హిట్ అయ్యి మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నానండి. ముందు మజ్ను అన్నది ఎక్కడైనా సరే మనం మాట వింటే దానికి ఒక నెగిటివ్ ఇమోషన్కి కనెక్ట్ చేస్తారు. అంటే లవ్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, లేదంటే ఏదో బ్రేకప్ అయిపోయి, లేదంటే పీక్స్కి వెళ్ళిపోయాడు లవ్లో, అసలు పిచ్చి పిచ్చికి బిహేవ్ చేస్తుంది, ఇలాంటి వాటికి మజ్ను అన్నది కనెక్ట్ చేస్తారు. మేము మజ్ను అన్న అతను చరిత్రలో ఒక వ్యక్తి పేరు, అది ఆయన్ని కూడా గ్లోరిఫై చేయాలని డిసైడ్ అయిపోయాం. ఇక నుంచి మజ్ను అంటే ఒక మంచికి, ఒక ఫన్కి, ఒక ఎంటర్టైన్మెంట్కి కనెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను.